హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో మురుకులను చాలా సింపుల్ మెథడ్లో ఇలా వీడియోలో చూపించిన విధంగా క్రిస్పీగా గుల్లగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఒక పెద్ద పాత్ర తీసుకొని ఒక 2 కప్పుల బియ్యపిండిని అయితే వేసుకోవాలి. బియ్యపిండి పొడి బియ్యపిండి అయితేనే బాగొస్తాయండి మురుకులు. ఏ కప్పుతో అయితే మనం బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఏదైనా నూక వంటి పదార్థం ఉంటుందేమో అని నేనైతే జల్లిస్తున్నాను. మీరు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకునే పని అయితే ఇలా జల్లించాల్సిన అవసరం లేదండి. కాస్త ఈ శనగల్ని వేడి చేసుకొని మనం మిక్సీ చేసుకున్నట్లయితే ఈ రవ్వ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వ పదార్థాన్ని పక్కకు తీసేసి అప్పుడు ఈ బియ్యపిండి మిశ్రమంలో 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కాస్త కారం పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం కాస్త ఇంగువ వేసుకుంటున్నాను. మీకు అందుబాటులో ఉంటే నల్ల నువ్వులనైనా వేసుకోవచ్చు. నేను తెల్ల నువ్వులు వేస్తున్నాను. నల్ల నువ్వులు మనకు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. నా దగ్గర తెల్ల నువ్వులు ఉంటే నేను అవి వేసుకున్నాను. ఇప్పుడు వాటన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత నూనెని ఒక 2-3 టేబుల్ స్పూన్లు కాచి వేడివేడిగా ఆ పిండిలో వేసుకోవాలి. నూనెకు బదులుగా మీరు బటర్ కానీ డాల్డా కానీ యూస్ చేయొచ్చు. ఇలా వేడివేడిగా ఉండే ఆయిల్ కానీ ఇవి వేసుకోవడం వల్ల మురుకులు చాలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఒకసారి చేత్తో బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మనకు ఈ పిండిని ఇలా ముద్ద చేస్తే అలా ముద్ద కట్టాలన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల వేడి నీళ్లను పోసుకోవాలి. 3 కప్పుల బియ్యపిండి అంటే 2 కప్పుల బియ్యపిండి, 1 కప్పు శనగపిండి, మొత్తం 3 కప్పుల పిండి అయింది కదా. దానికి సగభాగం 1.5 కప్పుల వేడి నీళ్లను పోసుకొని ముద్దగా కలిపి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండిని నొక్కి చూసినట్లయితే మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ని హీట్ చేసుకొని ఇలా మురుకుల గొట్టంలో ఈ పిండికైతే వేసుకోవాలన్నమాట. పిండి అంటుకోకుండా కాస్త నూనె రాసుకొని ఈ పిండిని వీడియోలో చూపించిన విధంగా కోన్ ఆకారంలో చేసుకొని ఈ మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి. తర్వాత మురుకులని డైరెక్ట్గా నూనెలో వేసుకున్నా లేదంటే ఒక గిన్నెలో ముందే మురుకులు చుట్టుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఇలా వేసుకుంటున్నాను. మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే మురుకులు గొట్టంలో ఉండే ప్లేట్స్ ఉంటాయి కదా, వాటితో పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ ఆ స్టార్ సింబల్ ఉంటుంది కదా, ఆ హోల్ వచ్చే ప్లేట్తో అయితే వేస్తున్నాను. ముందుగానే ప్లేట్ మీద కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఈ మురుకులన్నిటినీ ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇలా చేయడం కష్టం అనిపిస్తే మీరు డైరెక్ట్గా నూనెలో కూడా వేసేయచ్చండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక దోస గరిటె తీసుకొని దోస గరిటెకి కూడా కాస్త ఆయిల్ అప్లై చేసుకొని వీటిల్ని నూనెలో వేసుకోవాలి. నూనెని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఈ మురుకులు వేశాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగిలిన పిండితో కూడా అవి వేగేలోపు మిగిలిన పిండితో ప్లేట్లో వేసుకోవాలన్నమాట మిగిలిన మురుకుల్ని. వీడియోని మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయిన తర్వాత మనకు దాని నుంచి వచ్చే బబుల్స్ అనేటివి తగ్గుతాయన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే మనకు లోపల ఉడకకుండా మురుకులు మెత్తగా వస్తాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి. తర్వాత మిగిలిన పిండితో కూడా ఇలా మురుకులు చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మురుకులకి మధ్యలో మనం గ్యాప్ ఉండేలా చూసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది ఒక ట్రిప్ వెత్తిన తర్వాత కాస్త చల్లబడుతుంది కదా, అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె కాగాక ఈ మురుకులు వేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా మనకు మురుకులు అనేటివి పైన కలర్ మారిపోయి లోపల ఉడకకుండా ఉంటాయన్నమాట. ఇలా బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత ఈ మురుకులను అయితే తీసేయాలి. మీకు డైరెక్ట్గా నూనెలో కూడా వేసి చూపిస్తాను. ఇలా డైరెక్ట్గా మనకు షేప్ ఏం అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా నూనెలో కూడా వేసేయచ్చు. ఇలా 2-3 హోల్స్ ఉండే చక్రాల గొట్టంతో అయితే మనకు ఇంకా బాగా వస్తాయండి. నేను ఇక్కడ స్టార్ నెక్తో వేసాను కాబట్టి ఈ విడివిడిగా వచ్చింది. ఇలా చేయడం చాలా ఈజీ అన్నమాట, త్వరగా అయిపోతుంది. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ. ఇందులో మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారా మురుకులు అయితే ఎంత క్రిస్పీగా వచ్చాయో. మనకు మురుకుల లోపల ఇలా హోల్స్ ఉంటే మురుకులు మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు అన్నమాట. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్